నా పేరు తూడి యుగంధర్ రెడ్డి. మా తండ్రి గారు వీరారెడ్డి. పాకాల గ్రామ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని, పాకాల గ్రామ పార్టీ అధ్యక్షుడిని. కొడకండ్ల మండలం మాది, జనగాం జిల్లా. మా ఎమ్మెల్యే గారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు. మా ఎంపీ గారు కడియం కావ్య గారు, వరంగల్ పార్లమెంట్. 1 సంవత్సరం ముందు వరకు నేను వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని. కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి గురించి అక్కడక్కడ మాట్లాడేవాడిని. కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని నేను. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మా కుటుంబం వీరాభిమానుల కుటుంబం మాది. నేను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పెద్ద ఫ్యాన్. సంవత్సరం క్రితం నాకు ఈ అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. నాకు కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవి ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది. అప్పటి నుంచి కూడా నేను ఒక నిబద్ధతతో విలేజ్లో ప్రతి విషయంలో అందరికీ సహకరించుకుంటూ వెళ్ళాను. అలా చేసుకుంటూ వస్తున్నాను ఈ సంవత్సర కాలం నుంచి. మా ఎమ్మెల్యే గారు కూడా మాకు మంచి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతున్నది. మాకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఇమీడియట్లీ మాకు తీర్చే విధంగా ఎప్పటికీ అందుబాటులో మా ఎమ్మెల్యే గారు ఉంటున్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్లలో వన్ సైడే ఉన్నదండి. మొత్తం ప్రజలంతా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేస్తామన్న అభివృద్ధికి మాకు ఓట్లు వేయడం జరిగింది. అందులో మేము కూడా ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల కాంచి మొదలు పెడితే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లు తప్పిస్తే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళ ప్రభుత్వంలో ఎటువంటి ఒక్క ఇల్లు కూడా రాలేదు, ఎక్కడా రాలేదు. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు. 2018 ఎలక్షన్లకు ముందు కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు పోయినప్పుడు గెలవగానే ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. అది ఎండింగ్ వరకు కూడా చేయలేకపోయారు. ఎండింగ్ వరకు అయినా కంప్లీట్ చేశారా? చేయలేదు. దాంట్లో చాలా వరకు వదిలేశాడు. ఏమంటే ప్రతిపక్షాలు ఆపేస్తున్నాయని చెప్తారు. మరి 5 సంవత్సరాలు ఏం చేశారు? 2018 నుంచి 2023 వరకు వారు ఏం చేశారు? రుణమాఫీ చేయకుండా ప్రతిపక్షాల మీద అబొండాలు నెడుతూ ఎప్పటికప్పుడు వారి మాటల గారడితో గెలవాలని చూసే ప్రయత్నమే తప్పిస్తే వారు చేసింది ఏమీ లేదు. మేము ఇప్పుడు గెలిచిన సంవత్సరంలోనే అవన్నీ చేసే దిశగా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు చేయాలనే ఒక నిబద్ధతతో ఉన్నారు. పార్టీ పరంగా ఏ ఇంట్లో సమస్య ఉన్నది, ఏం సమస్య ఉన్నది ఒకటి సేకరించుకొని పెట్టుకోవడం జరిగింది. దాన్ని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ ఇంట్లో ఈ సమస్య ఉన్నది. మా గ్రామంలో కొన్ని ముఖ్యమైన సమస్యలు మాత్రం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యమైన సమస్యల్లో మెయిన్ ఒకటి, చెరువుకి కింద ఉన్న భూముల పరిరక్షణ కోసం అని చెప్పేసి ఒక రిటర్నింగ్ వాల్ కావచ్చు, లేదు చెరువు వరద ప్రవాహం వెళ్ళిపోతేందుకు ఒక వరద కాలువ అనేది ఒకటి తీసుకోవాలని చెప్పేసి మేడం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఒక 11 kV సమస్య ఒకటి ఉన్నది ఈ విలేజ్లో. ఆ సమస్య గురించి కూడా విద్యుత్ పరంగా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి మేడం అని చెప్పడం జరిగింది. వారు కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వాటిని క్లియర్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, గత మంత్రివర్యులు దయాకర్ రావు గారు మాకు పాకాల గ్రామం నుండి మంచుపులకు వెళ్ళే విధంగా ఒక రోడ్డు 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక రోడ్డు ఉన్నది. దాన్ని చేస్తా అని చెప్పేసి వారు అంతకుముందు టీడీపీలో ఉన్న 5 సంవత్సరాల కాలం నుంచి కూడా, అంటే గత 15 ఏళ్ళ నుంచి కూడా ఈ రోడ్డు కంప్లీట్ చేస్తానని మాట ఇవ్వడం జరుగుతుంది. కానీ చేయలేకపోయినారు. ఆ రోడ్డు గురించి కూడా మా మేడం గారికి తెలియజేయడం జరిగింది. ఆ రోడ్డు పనులు కూడా తొందరలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి మా మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కనీసం మాకు ఈ విలేజ్ దాటి ఆ విలేజ్కి వెళ్తేందుకు మధ్యలో 5 కిలోమీటర్ల డిస్టెన్స్ పోతేందుకు కూడా సౌలభ్యంగా లేకుండే, అది చేయించారు మా మేడం గారు. అదొక మంచి విషయం. ప్రజాపాలనలో మేము ఇండ్లు లేని వారికి ఇండ్లు పెట్టుకునే ఆప్షన్ ఉన్నది. అలాగే గృహజ్యోతి పథకం కింద 0 బిల్ అనేది ఉన్నది. అలాగే గ్యాస్ సబ్సిడీ పథకం ఉన్నది. అలాగే రైతు భరోసా, ముఖ్యంగా రైతు భరోసా ఏంటి, భూస్వాములకు, బడా భూస్వాములకు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కాకుండా తక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలనేది ఒక గవర్నమెంట్ తీసుకున్న మంచి నిర్ణయం. అది ఆ నిర్ణయాన్ని అందరూ కూడా దాన్ని మెచ్చుకుంటున్నారు. ఆ నిర్ణయం ప్రకారమే దసరా వరకు రైతు భరోసా కూడా ఖచ్చితంగా మన రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు. అది ఎంత కష్టమైనా. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకుండా కూడా, మోడీ ప్రభుత్వం సపోర్ట్ చేయకుండా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తన నిబద్ధతతో చేసుకుంటూ వస్తున్నారు. అట్లాంటి వారిని మనం కూడా వారికి ప్రాధాన్యత ఇస్తూ పోతే వాళ్ళు ఖచ్చితంగా మనకు వచ్చే అర్హులైన ప్రతి ఒక్కరికి
ఇస్తామన్న సంక్షేమ పథకాలన్నీ అందించే కార్యక్రమం ఖచ్చితంగా చేపడతారు. కాంగ్రెస్పై ఓటర్లకు ఆ నమ్మకం ఉన్నది, ప్రజలకు ఆ నమ్మకం ఉన్నది. మా గ్రామ పంచాయతీ నుంచి ఇందిరమ్మ ఇండ్లు కావాలని కొన్ని దరఖాస్తులు వచ్చినాయి. అలాగే జీరో కరెంటు బిల్లు, అందరు జీరో కరెంటు బిల్లు కోసం అని చెప్పేసి ఇచ్చారు. చాలా వరకు కూడా అవి అయిపోయినాయి. పెండింగ్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. వాటిని కూడా ఈ మధ్య కొంతకాలం నుంచి మేము క్లియర్ చేయడం జరిగింది. కేంద్రం వారు ఎన్డీఏ గవర్నమెంట్స్ వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళ మిత్రపక్షాలు పక్కనున్న ఏపీ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చారు. అవతల బీహార్కి నితీష్ కుమార్ గారికి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు. భారతదేశంలో ఉన్న ప్రజలు ఏదో చేస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పేసి పెద్ద హోప్స్ పెట్టుకున్నారు. దాన్ని మాత్రం ప్రధానమంత్రి మోడీ గారు నిర్వీర్యం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా 99 మార్క్ ఫిగర్ దానిక తీసుకొచ్చారు ఓన్గా. నెక్స్ట్ టైం 2029కి ఖచ్చితంగా మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. దేశ ప్రజలకు ఖచ్చితంగా వారి తండ్రిలా రాజీవ్ గాంధీలా మంచి సేవలు అందిస్తారు. అట్లాంటి మంచి కుటుంబం రాజీవ్ గాంధీ గారి కుటుంబం. తెలంగాణలో పెట్టిన బడ్జెట్ అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, రైతులకు మంచిగా రుణమాఫీలో ఇచ్చారు. రైతులకు మంచి బడ్జెట్ ఉన్నది. అలాగే మిగతా కులాలకు, బీసీలకు, మైనార్టీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు, అన్ని కులాలకు మంచిగా ప్రాధాన్యత ఇస్తూ మంచిగా బడ్జెట్ అనేది తీసుకురావడం జరిగింది. కానీ ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు ఒప్పుకోరు, మంచిని ఒప్పుకోరు. ప్రతిపక్షాలు ఎంతసేపు తప్పుడు ప్రచారం అండి అది. మేము ఇప్పుడు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చాం. అది కొత్తగా తీసుకున్న నిర్ణయం. మహిళలందరూ దీన్ని మంచిగా స్వాగతించారు. అలాగే రైతు బంధు అనే పేరుతోని బడా భూస్వాములకు మేలు చేసే విధంగా వారి దగ్గరి బంధువులకు, వారి బినామీలకు న్యాయం చేసే విధంగా రైతు బంధుని తీసుకెళ్లడం జరిగింది. కానీ మన ముఖ్యమంత్రి గారు లేదు, దీన్ని ప్రజాభిప్రాయ సేకరణ కోసం ప్రతి రైతు వేదికలో అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి సేకరణ చేయడం జరిగింది. ప్రజల అభిప్రాయం తీసుకోవడం జరిగింది. అది ఎంతవరకు ఇస్తే బాగుంటుందని. అట్లా ప్రతి విషయంలోనూ గవర్నమెంట్ ధనం వృధా కాకుండా మంచి పరిపాలన ఇచ్చే విధంగా కొత్త నిర్ణయాలు అన్నీ, ప్రతిదీ నిర్ణయంలో కూడా ఒక ధైర్యంతో, ఏదో ఓట్ల కోసం అని చెప్పేసి కాకుండా ప్రజలకు మంచి చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు మన రేవంత్ రెడ్డి గారు. రైతు బంధు రైతులకు మేలు చేసే విధంగా, రైతులు ఎదిగే విధంగా తీసుకునే కార్యక్రమం. అది రైతులకు మేలు చేసే విధంగా ఉండాలనేది మన ముఖ్యమంత్రి గారి ఒక కోరిక. వారి తీసుకున్న మంచి నిర్ణయం. ఈ నిర్ణయం వారు చేసినట్టుగా వృధా కానియకుండా దాన్ని మార్చే విధంగా, ఏది బీఆర్ఎస్ వాళ్ళు చేసినట్టు, గత ప్రభుత్వం చేసినట్టు దాన్ని వృధా కాకుండా దాన్ని మార్చే విధంగా ఒక ప్రణాళిక తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. దీన్ని వారు కూడా స్వాగతిస్తే వాళ్ళకి హుందాగా ఉండేది. కానీ వారు అలాంటివి కార్యక్రమాలు మంచి చేసేది వాళ్ళకి తెలియదు, మంచి చేసే వాళ్ళని వారు ఒప్పుకోరు. ఇప్పటికీ కేటీఆర్ గారు ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి గురించి. వారి ఒక రాజరికంలో ఉన్నట్టు, వారి తండ్రి గారు రాజు అయినట్టు, వీరు రాజపుత్రుడు అన్నట్టు వారి మాటలు కూడా అలాగనే ఉన్నాయి. తప్పిస్తే వారికి ఏ కోశాన కూడా ప్రజల గురించి మాట్లాడుతున్నట్టు ఈ మధ్యకాలంలో ఎక్కడా అనిపిస్తలేదు. ఏనాడైనా ప్రజలకు అందుబాటులో ఉన్నారా వారి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు ఎప్పటికీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో అక్కడి నుంచే ప్రజాపాలన చేయడం జరిగింది. అదే మన రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో ఉంటూ, ప్రజల్లో మమేకమవుతూ, ప్రజల సమస్యలు వింటూ చాలా మంచిగా పరిపాలన అందిస్తున్నారు. అది వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే రేవంత్ రెడ్డి గారి మీద వారి వ్యక్తిగతంగా దాడి చేయడం జరుగుతున్నది, వ్యక్తిగతంగా మాటలంటం జరుగుతున్నది. అది వారి విఘ్నతకే మా కాంగ్రెస్ పార్టీ వదిలేస్తున్నాం. వారికి తప్పును కూడా తప్పు చేసినాం అనే ఫీలింగ్ కూడా లేకుండా ఏదో ఘనకార్యం చేసినట్టు పెద్ద కాన్వాయ్తో దాన్ని ఒక హుందాగా చూపించుకునే ప్రయత్నం. ఏం లేదు, తీసుకెళ్ళిర్రు, అదొక అభియోగం. నెక్స్ట్ విట్నెస్ కింద పట్టుకెళ్ళిర్రు, విట్నెస్ కింద తీసుకెళ్లారు, కవిత గారిని తీసుకెళ్లారు, తిహార్ జైల్లో పెట్టారని చెప్తున్నారు. 5 నెలల నుంచి ఈ భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉన్నది. న్యాయస్థానంలో వాళ్ళు అప్పీల్కి వెళ్ళొచ్చు, వాళ్ళ దగ్గర ఏ తప్పు లేకుంటే ఇన్ని నెలలు జైల్లో ఉండాల్సిన
దౌర్భాగ్యం ఎవరికీ లేదు. ఒక ఒక సామాన్య మానవుడైనా సరే చేయని తప్పుకి శిక్ష అనుభవించే పరిస్థితి భారతదేశంలో లేదు. వారు మాట్లాడే మాటలు సుప్రీంకోర్టును కూడా అవమానించేలా ఉన్నాయి. వారు వాళ్ళు మాట్లాడే మాటలు అది వారి దౌర్భాగ్య పరిస్థితికి అద్దం పడుతుంది. బీఆర్ఎస్ వాళ్ళ దౌర్భాగ్య పరిస్థితికి అద్దం పడుతుంది. వచ్చే స్థానిక ఎలక్షన్లలో జనరల్ స్థానం నుంచి, అది సర్పంచ్గా కానీ లేదు ఎంపీటీసీగా కానీ, జనరల్ స్థానానికి ఏ పదవి వచ్చినా కూడా ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ప్రజాసేవ కోసం అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరం మేము ముందుకు వస్తున్నాం. దాంట్లో నేను చేసేది, నేను గెలిచాక చేద్దామనుకునేది, ప్రతి కుటుంబంలో వారికి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమాలు, మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షేమాలు, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలు తీసుకొచ్చే విధంగా, వారికి అందే విధంగా ఒక సంకల్పంతో ముందుకెళ్ళడం జరుగుతుందని నేను మా ఓటర్స్కి ఖచ్చితంగా హామీస్తాను. మద్యం పాలసీ మీద మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వాటిని ప్రక్షాళన చేసే దిశగా ముందుకెళ్ళడం జరుగుతుంది. బెల్ట్ షాపులు అనేది ఎంకరేజ్ చేయరు. ఈ గ్రామస్తులని, మాది ఒక గ్రామం, పల్లెటూరు, ఈ గ్రామస్తులని మద్యానికి బానిసలు చేసే బెల్ట్ షాపులను మా ప్రభుత్వం ఎప్పటికీ సహించదు. మా ఎమ్మెల్యే గారు సహించారు, మాకు ముఖ్యమంత్రి వర్యులు సహించారు. వాటి మీద ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకొని ఈ మద్యం నియంత్రణకు మేము మా వంతుగా పాటుపడతాం. మన ఓటు నిర్ణయించేది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దానికి మనం చేయవలసింది, మా యువతకు నేను చెప్పేది, ఒక మంచి మనిషిని, ఒక నిబద్ధత గల మనిషిని చూసి ఓటు వేయాలి. ఎటువంటి ప్రలోభాలకు, యువత చేతుల్లోనే దేశం ఉన్నది. ముఖ్యంగా యువత ఈ మార్పుకు నాంది పలకాలి. ఓటుని డబ్బుతో మద్యంతో కొనకుండా, ఓటుని అమ్ముకోకుండా మంచి నిర్ణయం తీసుకొని మంచి పాలన అందించే నాయకులను ఎన్నుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.